సమ్మర్లో చిన్నపిల్లలకి ఉడుకు వేడి ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇచ్చే లిక్విడ్స్ చాలా అవసరం అన్నమాట. అలాంటి లిక్విడ్స్ తయారు చేయడం చాలా సింపుల్గా ఉండాలి, ఇన్స్టెంట్గా రెడీ అయిపోయేవి కూడా ఉండాలి. అలా అయితే మాత్రమే మనం దాన్ని ఎక్కువ కాలం కంటిన్యూ చేయగలం అనమాట. అలాంటివి మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఇవి నేను విహారికి ఫాలో అయినవే. ఒకటి కిస్మిస్ అన్నమాట, మీకు తెలిసినవే. ఇందులో బ్లాక్ కలర్ దొరికితే ఇంకా మంచిది, నాకైతే అవైలబుల్ లేవు కాబట్టి వీటిని నేను యూజ్ చేస్తున్నాను. కిస్మిస్ ని ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ ఇవ్వడం చాలా మంచిది. ఒకవేళ ఓవర్ నైట్ నానబెట్టడం మర్చిపోతే కనుక ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే ఇలాగ కట్ చేసి దానిలో వాటర్ పోసేస్తే ఆఫ్టర్నూన్ కల్లా రెడీ అయిపోతాయి. కొంచెం ఎండ వేళ ఈ నీటిని ఇస్తే చాలా మంచిది. జస్ట్ సోక్ చేసి ఆ వాటర్ని మనం చేత్తో కిస్మిస్ని మ్యాష్ చేసినా లేకపోతే ఒక మిక్సీ గిన్నెలో వేసి తిప్పినా దానిలో ఉన్న ఎసెన్స్ బాగా దిగుతాయి అన్నమాట. ఒక ఫ్లేవర్ దిగుతుంది వాటర్లోకి, పిల్లలు కూడా ఈజీగా తాగుతారు. ఇది ఒంట్లో ఉడుకుని అలాగే వేడిని కూడా తగ్గిస్తుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే చేయడం కూడా చాలా సింపుల్ అన్నమాట, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది బెస్ట్ రెమెడీ నన్ను అడిగితే. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎండు ద్రాక్షని బాగా కడిగి అప్పుడు సోక్ చేయాలి, అలా అయితే ఏ ఇష్యూస్ ఉండవన్నమాట. రెండవది పటిక బెల్లం నీళ్లు, అందరికీ తెలిసినవే, చాలా చలవ చేస్తాయి అన్నమాట. పటిక బెల్లం పొడిని నీటిలో కలిపేసేసి ఆ వాటర్ ఇవ్వడమే, చాలా ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు. మేముండే ఏరియాలో దీన్ని కలకండ అని అంటూ ఉంటారు. ఇంకా వేరే ఏమైనా పేర్లు మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక మూడో ఆప్షన్ మజ్జిగ అనమాట. 6 months ఉన్నప్పుడు విహారికి మజ్జిగ కూడా పట్టించేదాన్ని. అది బాగా మజ్జిగలో నీళ్లు పోసి గిలక్కొట్టేసేదాన్ని. ఆ పైన వాటర్ తేరుకుంటుంది కదా, ఆ వాటర్ ని స్ట్రైన్ చేసి విహారికి ఇచ్చేదాన్ని. అది 6 months ఉన్నప్పుడు. ఇప్పుడు 1 year దాటింది కాబట్టి సబ్జా గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. విరించికైతే సాల్ట్ యాడ్ చేస్తాను, విహారికి అయితే సబ్జా ఒకటే సరిపోతుంది, సాల్ట్ యాడ్ చేయను. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కరివేపాకు, నిమ్మకాయ ఉంటుంది కదా లెమన్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మజ్జిగ అయితే నా ఆప్షన్ కూడా, నాకున్న టైంని బట్టి అవన్నీ యాడ్ చేస్తూ ఉంటాను. మరి మీ ఆప్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి.